వేదికమైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ సభ్యులు, అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన పసుపు సైన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం, అదేవిధంగా శ్రీకాకుళం అంటే ఒక సింహం. ఈ రోజు మీ అందరిలో ఒక సింహం నాకు కనపడుతుంది. 2 నెలల్లో తాడేపల్లి కొంప గేట్లు బద్దలు కొట్టే బాధ్యత మనందరి పైన ఉంది. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన గొప్ప నేల శ్రీకాకుళం నేల. అరసవెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే మైకి అబ్బాయి ఇది చాలా దూరంగా ఉంది, ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి, గొంతు పోయేటట్లుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రజలు 31 ఎంపీలు ఇచ్చారు. ఆ 31 ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు. మొన్న జగన్ ఢిల్లీకి వెళ్తే 31 మందిలో కేవలం 6 జగన్ వెనక వెళ్లే పరిస్థితి వచ్చింది. అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎన్నికల ముందల పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 సీట్లు గెలిచాడు. 4 సంవత్సరాలు 10 నెలలైంది. ఆ సిపిఎస్ రద్దు కాదు కదా, ఉద్యోగస్తులు మాయం చేసి జీపీఎస్ తీసుకొచ్చాడు, రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు. ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. జగన్ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఏంటది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఒకడింటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటోడు ముందర వేస్తే అది బంగారం అవుతుందా? అలాంటిది ముఖ్యమంత్రి గారే, ఈ జగనే ఈ ఎమ్మెల్యే చెత్త, కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాడంట. అంటే చూడండి ఈ రోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఈ జగన్. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటుమి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరబ్బా? బాబాయిని చంపింది ఎవరు? పిన్ని తాలిబొట్టు చంపింది ఎవరు? అబ్బాయే బాబాయిని చంపేశాడు, అబ్బాయే పిన్ని తాలిబొట్టు తెంపాడు. ఇది ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఎన్నికల ముందల ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారే చంపారన్నారు. ఈ రోజు ఛార్జ్ షీట్ లో ఎవరు? సొంత బంధు, వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇంకా రేపో మాపో A9 లో జగన్ పేరు కూడా రాబోతుంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడతా, రెడీనా సమాధానం చెప్పేదానికి? జగన్ రోజు ఏం తాగుతాడు? బూమ్ బూమా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి.
ప్రజల రక్తం. ఈ రోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ప్రతిరోజు 25 రూపాయలు జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ పన్ను కాదండి, ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను, జగన్ పన్ను, జే ట్యాక్స్. ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది. అంటే సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నాడు. ఈ రోజు ఆ ముందు చూస్తే విషం కనే ప్రమాదం. నేను ఒక బాటిల్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేపించా. అక్కడ అధికారులు ఏం చెప్పారో తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు సస్తుందో తెలియదు కానీ ఇది గాని కొడితే పురుగులన్నీ పారిపోతాయని చెప్పారు. అలాంటి మందు అమ్ముతున్నాడు. ఏ అమ్మా ఎన్నికల ముందల ఏం చెప్పాడు? 2019 ముందల ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన్ నిషేధం జరిగిందా? మద్యం తయారు చేసేది ఆయనే, బాటిల్లో నింపేది ఆయనే, అమ్మిచ్చేది కూడా ఆయనే. ప్రతి షాప్ కి టార్గెట్ ఇచ్చి వైకాపా నాయకుల ద్వారా ఈ రోజు మద్యం అమ్మిస్తున్నాడు. ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బట్టన్లు ఉన్నాయమ్మా. మీ కంపడే ఒక బటన్, అది బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు అకౌంట్ లో పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. వాలంటీర్ వాసు రేప మాప ఇంటికి వస్తాడమ్మా, గొట్టం పట్టుకొచ్చి ఇలా ఉఫ్ అని ఊదమంటాడు. ఊదత్ తల్లి ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. గ్యాస్ ధర పెంచాడు, పెట్రోల్ ధర పెంచాడు, డీజిల్ ధర కూడా పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు ఈ జగన్. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుకల కట్, ప్రమాద బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏకంగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. డ్వాక్రా సంఘాలు బాబు గారు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు. ఈ రోజు వాలంటీర్ వాసు ఇంటింటికెళ్ళి చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని. మన పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. నేను 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాతనే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటిస్తాం జరిగింది. రేపు 2 నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వమే. మనం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం. ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అయితే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇంట్లో 2 30,000, 3 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి, ఎన్ని 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు.
5 సంవత్సరాల 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శనే జగన్. 3 రాజధాని పేరులతో మన జీవితాల్లో 3 ముక్కల ఆట ఆడుతున్నారు. ఇక్కడున్న యువకులందరూ ఆలోచించాలా. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఉత్తరాంధ్రకి ఒక్క పెట్టుబడి వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. కానీ అదే ప్రజాధనాన్ని లూటీ చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ జగన్. ఎన్నికల ముందల అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మరి తెరిపిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు తెరవలేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పోరాడితే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఆ రైల్వే జోన్ కి కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కేటాయించలేదు. ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్. అక్కడ ఉన్న ఆస్తుల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం, అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. ఇంకా ఉత్తరాంధ్రకి ఈ జగన్ ఒక కొత్త పథకం ఇచ్చాడు. మొత్తం ఉత్తరాంధ్రని 2కి అప్పగిచ్చాడు. మొదటి వ్యక్తి పేరు విజయసాయిరెడ్డి, రెండో వ్యక్తి పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరు పడి ఒక పందికొక్కులాగా ఉత్తరాంధ్రాన్ని తినేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు. ఎవరన్నా పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు. మన కార్యకర్తలు ఎదురు తిరిగితే ఏకంగా మన ఇంటిపైకి వచ్చి మన కాంప్లెక్స్ గాని ఇల్లు గాని ఈ రోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు రామ్ తీర్థంలో ఏకంగా శ్రీరాముడు తల కూడా నరికేశాడు ఈ జగన్. ఇప్పటికీ దాని వెనకాల ఎవరున్నారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాన్నాడు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? లేదు. ఇంకో పక్కన వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తాన్నాడు. కనీసం పనులన్నా ప్రారంభించాడా అని మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇక్కడ రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, ఆసుపత్రులు కానివ్వండి, అంతెందుకు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. నర్సన్నపేట నియోజకవర్గాన్ని ఆనాడు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్టీ మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. సర్వకోట జులుమూరులో 1,200 ఎకరాలకి సాగునీరు అందించే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేసింది. ఇంకో పక్కన సర్వకోట జులుమూరు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీరు అందించడానికి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు 50 కోట్ల రూపాయలు కేటాయించాం, పనులు ప్రారంభించాం. ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం. శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మన ప్రభుత్వం చేసింది. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? ఒక్క అవకాశం అని చెప్పారని, అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం. ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు. కానీ నేను అడుగుతున్నా, ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఆయన పేరులో ధర్మాన ఉంది గాని ఆయన చేసే పనులన్నీ అధర్మమే. అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలన్న ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు.
అంతెందుకు పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ ని ధ్వంసం చేసి దానికి జేసీబీని పంపించాడు ఈ అధర్మ ధర్మ ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఏకపక్షంగా తొలగించే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లాగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? ఒక పని జరిగిందా? ఒక రోడ్ వేశారా? ఒక సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ఒక ఇల్లన్న కట్టారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. అర్థమైంది అసమర్థుడు ఈ అధర్మ అని. అందరూ ఓపిక పట్టండి, 2 నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఎక్కడ ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం. యుద్ధ ప్రాతిపదికంగా బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తాం. ఇంకో పక్కన వంశధార మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుంటాం. గారా వంతెన పైన పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. ఇంకా లుక్కలామ కామేశ్వరపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని కూడా పెద్దలు కోరారు. తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా శ్రీముఖ లింగం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నర్సనపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అసలు కార్యకర్తల పార్టీ అంటే దేశంలో గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది నాయకులు పార్టీ మారినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో మీకోసం ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల్ని బీమా ద్వారా మనం ఆదుకుంటాం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. కార్యకర్తలందరూ ఆలోచించాలా. ఒకవేళ మనం ప్రమాదంలో చనిపోతే మన పిల్లల్ని కూడా చదివిస్తున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. అన్ని రకాలుగా మనం వేధించారు. కానీ మనం తగ్గేదే లేదు. నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను వెనక్కి తిరిగానా? నేను తగ్గానా? పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. వైకాపా సైకోలు పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు. నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు. ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు. కానీ 3132 కిలోమీటర్లు నేను నడిచాను. దాని తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. మీరందరూ ఆలోచించండి. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు. నేను ఈ సభాముఖ సవాల్ విసురుతున్నా. జగన్, నువ్వు టైం డేట్ చెప్పు. అవినీతి ఆరోపణలు నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల, దేవుడి దయ వల్ల దాదాపు 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అహర్నిశలు సేవ అందించారు. ఏనాడు ఆయన అవినీతి చేయలేదు. నిప్పులాగా బతికిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ప్రతిదీ వడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. వైకాపా నాయకులు కూడా తెలుపుతున్నా. పెద్దలు కోరినట్టు మీ అందరి పేర్లు నా బుక్ లో రాసుకుంటా. ఏ వైకాపా నాయకులు, ఏ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం నేను ఎందుకు రాశానంటే, కొంతమంది అధికారులు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే ద్వారా రికమెండేషన్ చేసుకుని పోస్టింగ్లకు వస్తారు. వాళ్ళ పేర్లు నేను మర్చిపోకూడదు కనుకనే పుస్తకంలో రాసి పెట్టుకున్నా. తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా
కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో కాదు కదా, చక్కెర వడ్డీతో చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా, ఏదైతే బాబు సూపర్ 6 కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో మీ అందరికి ఒక కిట్ ఇస్తాం. ఆ కిట్ లో క్యాలెండర్లు ఉంటాయి, క్యాప్ ఉంటుంది, ఇట్లా సైకిల్ బ్యాడ్జ్ ఉంటుంది, చిన్న కార్డు కూడా ఇస్తాం. ఆ కిట్ తీసుకుని ప్రతి గడపకి మన బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చేస్తారా? రెడీనా? ఈ కార్యక్రమానికి రెడీనా? ఇట్లా 25 క్యాలెండర్లు, ఒక పక్కన క్యాలెండరు, ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు, ఇట్లా 25 కిట్ చేస్తున్నాం. ఇట్లా 10 మీకు ఇస్తాం, అంటే 250. ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే, రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ మనం అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో అమ్మా నీ క్యాలెండర్ ఉంది కదా, చూడు అక్కడ ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్యాలెండర్లు ప్రతి గడపకి చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకో పక్కన కార్యకర్తలందరూ మన ఇచ్చే హామీలు గుర్తుపెట్టుకున్నానికి ఒక చిన్న కార్డు కూడా మీకు ఇస్తున్నాం. ఇది మీరు జోబులో పెట్టుకోండి. ఎవరు ఇక్కడ టీ షాప్ కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ దగ్గర ఆగినా తప్పనిసరిగా ఈ 6 హామీలు ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదే విధంగా ఈ సైకిల్ కూడా ఇస్తున్నాం. మనందరం గర్వంగా మన గుండె పైన పిన్ను పెట్టుకుని ఈ సైకిల్ తో పాటు ప్రతి గడపకి వెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో మనం బాదుడే బాదుడు కార్యక్రమం చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. దాని తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెద్దలు అన్నట్టు ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో మీరు ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు. టెలిగ్రామ్ బాట్ ఉంది, ఆ బాట్ ద్వారా నాకు మొత్తం తెలిసిపోతుంది. ఎవరి బూత్లో బిఎస్బీజీ జరిగింది, ఎవరి బూత్లో అసలు పనులు ప్రారంభించలేదు, ఎవరి బూత్లో ఎక్కువ చేశారు కూడా నేను ఎక్కడున్నా కంప్యూటర్ ద్వారా తెలుసుకునే పరిస్థితి. రేపు 2 నెలల తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పడిన వెంటనే ఆ డేటా చూసే నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం. ఎస్, నేను సీనియర్ని గౌరవిస్తా, ఫ్రెషర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరు బూతులు అయితే ఎక్కువ మెజారిటీ చూపిస్తారో వాళ్ళకే నేను పెద్ద పీట వేస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నా చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల్లో ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మీ బూత్లో ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిందిగా ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల్ని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే పవన్ అన్న పెద్ద ఎత్తున ఆనాడు స్పందించారు. ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఆపేసింది ప్రభుత్వం, పర్మిషనే క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లో ఆపేసింది ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న కూడా నిర్ణయించాడు, ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టాలని. ఆనాడే పవన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. ఇప్పుడు ఆ బాధ్యత మనందరం భుజస్కంధాల పైన మోయాలి. కార్యకర్తలందరికీ మళ్ళీ చెప్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఎస్, రేపు ముఖ్యమంత్రి అయ్యేది బాబు గారు, కానీ నేను పార్టీకి అంకితం అవుతా, పార్టీ కోసం పనిచేస్తా, అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటా. మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇక్కడున్న మత్స్యకారుల గురించి ఒక్క విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆదుకున్నాం. వలలు గాని, బోట్లు గాని, సబ్సిడీ ద్వారా డీజిల్ అందిస్తాం గాని, ఐస్ బాక్సులు గాని, మోపెడ్లు గాని అన్ని ఆనాడు సబ్సిడీ ద్వారా అందించాం. ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనిముట్లు కూడా అందజేశాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన అన్ని క్యాన్సిల్ చేసింది. 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్లీ మత్స్యకారులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైన మేరకు ఫిషింగ్ హార్బర్ కడతాం. ఫిషింగ్ హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులందరికీ నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం. జై హింద్, జై హింద్.